భక్తులకు మనవి. స్వామియే శరణమయ్యప్ప. మొన్న చైత్రమాసం 20 రోజు నాడు మన ఉగాదితోని ప్రారంభమైంది నూతన సంవత్సరం. అదే మాదిరిగా ఇప్పుడు ఏప్రిల్ 15వ తారీఖు రోజు విషు అంటే తమిళ కేరళ వాళ్ళ ఉగాదితోని ప్రారంభమవుతుంది. ఆ రోజు నాడు మన ఆలయంలో స్వామివారికి ప్రత్యేకమైనటువంటి అభిషేకములు, గణపతి హోమము మరియు అన్నదానము, సాయంకాల మహాపడిపూజ, దీపారాధన కార్యక్రమం, పల్లకి సేవ కార్యక్రమం ఉంటుంది. కాబట్టి భక్తులందరూ కూడా పాల్గొని మీ వంతు సహకారాలు ఇచ్చి అన్నదానుడు కానీ, పడిపూజలో కానీ, అభిషేకులు కానీ మీ వంతు ధనరూపకంగా, వస్త్రరూపకంగా ఏదైనా సమర్పించి స్వామివారి కృపకు పాత్రలు కాగలని మనవి. అదే మాదిరిగా ఉత్తర నక్షత్రం ప్రతి నెల శబరిమలలో ఏ విధంగా అభిషేకాలు ప్రతి నెల జరుగుతాయో మేము కూడా ఇక్కడ గత 2 సంవత్సరాల నుంచి ప్రారంభం చేయడం జరిగింది. మరి ఇప్పుడు నూతనమైనటువంటి ఉగాది తర్వాత ఏప్రిల్ 1వ తారీఖు రోజు మరల ఉత్తర నక్షత్రం వచ్చింది. కాబట్టి ఆ రోజు నుంచి మళ్ళా అభిషేకం, సాయంకాలం పరిపూజ, సాయంకాలం మళ్ళా అల్పాహార కార్యక్రమం ఉంటుంది. కాబట్టి అందరూ దాతలు వచ్చి ప్రతి నెల ఒక్కొక్క వాళ్ళు వారి పేరు గోత్ర నామాలు చేసుకొని 12 నెలలు పరిపూర్ణంగా ఉత్తర నక్షత్ర రోజు నాడు కేవలం 2500 రూపాయలతోని మీ యొక్క పేరు మీద అభిషేకం, పడిపూజ కార్యక్రమం జరుగుతుంది. మీరు వచ్చేసి ఆ రోజు నాడు జ్యోతి వెలిగేయచ్చు, అభిషేకంలో పాల్గొనవచ్చు. తర్వాత అల్పాహారం మీ చేతులను కూడా 10 మందికి వితరణ చేయడం చేసుకోవచ్చు. కాబట్టి ఇటువంటి అవకాశాలలో, భగవత్ సేవలో అందరూ కూడా పాల్గొని ఈ నెల ఎవరు లేరని మొదలు అనుకున్నాం. అన్నపూర్ణకాలలో ఉండేటువంటి భక్తులు సునీలు, స్రవంతి అని చెప్పేసి అనే వాళ్ళు ఈ ఏప్రిల్ 1 రోజు నాడు వారిది చేయడం జరిగింది. తర్వాత మేలో 1 రోజు ఉన్నది, జూన్ వరకు ఉన్నది. మిగతా వారు దాంట్లో కూడా ఈ ఉత్తర నక్షత్రంలో పాల్గొని ముందుగా మీకు ఒక పేరు గోత్రం ఇక్కడ నామోదు చేయించుకొని ఆ రోజు నాడు మీరు తప్పకుండా రావాల్సిందిగా కోరుతున్నాము. అదే మాదిరిగా ఇప్పుడు విషు కోసం చెప్పడం జరిగింది. దానిలో మీరందరూ అన్నదానంలో బియ్యం కానీ, మీ వంతు లేదు సాంబార్లో పప్పు కానీ, కూరగాయలు కానీ, నూనె డబ్బా కానీ, ఇటువంటి ఏదైనా కార్యక్రమాలకు ముందు వచ్చి ఇది సంవత్సరానికి 1 రోజు వచ్చేటువంటి కార్యక్రమం కాబట్టి అందరూ పాల్గొని మీరందరూ సహకరించవలసిందిగా కోరుతున్నాము. అందరికీ దాదాపు అన్నప్రసాదం, అన్ని దానంలోకెల్లా అన్నదానం, దాంట్లో అన్నదానంలో మీ వంతు ఏ సహకారం ఇచ్చినా కానీ మీరు అన్నదానం చేసినటువంటి ఫలితం కూడా మీకు లభిస్తుంది. కాబట్టి అందరూ కూడా పాల్గొని సహకరించేసి ధనరూపకంగానే, వస్తురూపకంగానే ఏ విధమైనటువంటిది ఇక్కడ ఉండేటువంటి వారి యొక్క బోర్డు మీద వారి నెంబర్లు ఉన్నాయి. లేదు మా దగ్గరికి వచ్చి కన్సల్ట్ చేసి మేము ఇది ఇస్తున్నామంటే మీ పేరు కొత్త రాసి మాతో సహకరిస్తే ఇచ్చి ఆ రోజు కార్యక్రమం దివ్యంగా చేసి ఆ అయ్యప్ప స్వామి అనుగ్రహం ఎల్లప్పుడూ ఆయు ఆరోగ్యాలతో సుఖంగా ఉండాలని కోరుకుంటున్నాం. అయ్యప్ప స్వామి అనుగ్రహం, ఆశీర్వాదాలు తప్పకుండా ఉంటుందని చెప్పి కోరుకుంటున్నాము. సర్వే జన సుఖినో భవంతు. స్వామియే శరణమయ్యప్ప.